హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి. 40+ ఫ్రీ ఐటీ కోర్సెస్ అనేవి మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్లో అయితే అవైలబిలిటీ ఉన్నాయి. మీరు ఏదైనా ఒక సాఫ్ట్వేర్ కోర్స్ తెలుగులో నేర్చుకోవాలనుకుంటే యూట్యూబ్లో పైథాన్ లైఫ్ తెలుగు అని చెప్పి సెర్చ్ చేసి 300K సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ మన ఛానల్ అండి. ప్లేలిస్ట్ కాడ క్లిక్ చేస్తే మీకు సాఫ్ట్వేర్ కోర్సెస్ అనేవి కనిపిస్తాయి. సో మీరు ఏదైనా ఒక సాఫ్ట్వేర్ కోర్స్ కానీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కానీ తెలుగులో నేర్చుకోవాలనుకుంటే మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ నుంచి అయితే మీరు నేర్చుకోవచ్చండి. అండ్ ఎవ్రీడే జాబ్ అప్డేట్స్ అనేవి మన పైథాన్ లైఫ్ టెలిగ్రామ్ గ్రూప్లోని అలాగే మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తున్నాం. ఇన్ఫర్మేషన్ అనేది యూస్ఫుల్గా ఉంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసరికి 5 లైబ్రరీస్ యూజ్డ్ ఇన్ డేటా సైన్స్. డేటా సైన్స్లో యూజ్ చేసే 5 లైబ్రరీస్ గురించి అయితే ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకుందామండి. సో వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైతే మన ఛానల్ని విజిట్ చేస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఇన్ఫర్మేషన్ అనేది వాల్యూగా ఉంటే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ అయితే చేయండి. సో టాపిక్లోకి అయితే వెళ్దాం. డేటా సైన్స్ ఎవరైతే నేర్చుకుంటున్నారో వాళ్ళకి ఈ 5 లైబ్రరీస్ అనేవి చాలా యూస్ఫుల్ అవుతాయి. అండ్ ఈ 5 లైబ్రరీస్ అనేవి డేటా సైన్స్లో యూజ్ చేస్తారు. అండ్ వాటి యొక్క యూజ్ కేసెస్ అనేవి 1 by 1 అయితే ఇప్పుడు చూద్దామండి. ఫస్ట్ లైబ్రరీ NumPy. సో న్యూమరికల్ పైథాన్ ఇది ఒక ఫండమెంటల్ ప్యాకేజ్ అండి. ఎవరైతే పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుని డేటా సైన్స్ వైపు వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ NumPy లైబ్రరీ అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఈ NumPy లైబ్రరీ ఎందుకు యూజ్ చేస్తారంటే సైంటిఫిక్ కంప్యూటింగ్ చేయడానికి ఈ NumPy లైబ్రరీ అనేది అయితే యూజ్ చేస్తారండి. అండ్ ఇట్ ప్రొవైడ్స్ సపోర్ట్ ఫర్ మల్టీ డైమెన్షనల్ అరేస్ అండ్ మ్యాట్రిసెస్ along with a collection of mathematical functions to operate on these arrays efficiently. ఈ NumPys లో మనకి మల్టీ డైమెన్షనల్ అరేస్ అనేవి సపోర్ట్ చేస్తాయి. లైక్ 1 డైమెన్షనల్ అరే, 2 డైమెన్షనల్ అరే అండ్ 3 డైమెన్షనల్ అరే. సో ఇలా మల్టీ డైమెన్షనల్ అరేస్ అనేవి ఈ NumPy సపోర్ట్ చేస్తుందండి. అండ్ అలాగే కొన్ని మ్యాథమెటికల్ ఫంక్షన్స్ అనేవి ఉంటాయి ఈ అరేస్ మీద ఆపరేట్ చేయడానికి. లైక్ ఈ కలెక్షన్ ఆఫ్ మ్యాథమెటికల్ ఫంక్షన్స్ అనేవి యూజ్ చేస్తాం. అండ్ కీ ఫీచర్స్ ఏమేమి ఇంక్లూడ్ అయినాయి అంటే n డైమెన్షనల్ అరే ఆబ్జెక్ట్స్, ND అరేస్ అంటారండి, ఫర్ రిప్రజెంటింగ్ అరేస్ ఆఫ్ డేటా. సో అసలు ఈ అరేస్ అంటే ఏంటంటే సిమిలర్ డేటా టైప్స్ని ఈ అరేస్ అనేవి కలెక్ట్ చేస్తాయి. అండ్ మ్యాథమెటికల్ ఫంక్షన్స్ ఫర్ అరే మ్యానిపులేషన్స్, లీనియర్ ఆల్జీబ్రా, ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అండ్ ర్యాండమ్ నెంబర్ జనరేషన్. ఇంటిగ్రేషన్ విత్ అదర్ పైథాన్ లైబ్రరీస్ సచ్ యాజ్ SciPy అండ్ Matplotlib. అండ్ ఇది ఈ NumPy అనే లైబ్రరీ అనేది అదర్ పైథాన్ లైబ్రరీస్తో కూడా ఇంటిగ్రేషన్ అవుతుందండి. సో అదర్ పైథాన్ లైబ్రరీస్ వచ్చేసరికి సైంటిఫిక్ పైథాన్ అండ్ Matplotlib. ఇది విజువలైజేషన్ లైబ్రరీ అండి. సో దీని గురించి కూడా డిస్కస్ చేద్దాం. అండ్ నెక్స్ట్ లైబ్రరీ పాండాస్. సో పాండాస్ లైబ్రరీ అనేది ఒక పవర్ఫుల్ లైబ్రరీ అండి. డేటా సెట్స్ని పాండాస్ అయితే హ్యాండిల్ చేస్తుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు, పాండాస్ ఈజ్ ఏ పవర్ఫుల్ లైబ్రరీ ఫర్ డేటా మ్యానిపులేషన్ అండ్ అనాలిసిస్ ఇన్ పైథాన్. సో డేటాని అనాలిసిస్ చేయడానికైనా అండ్ డేటాని మ్యానిపులేషన్ చేయడానికైనా ఈ పాండాస్ అనే లైబ్రరీ యూజ్ చేస్తాం పైథాన్లో. ఇట్ ప్రొవైడ్స్ డేటా స్ట్రక్చర్స్ లైక్ డేటా ఫ్రేమ్స్ అండ్ సిరీస్ which are highly efficient for working with structured data. Key features include, సో ఈ పాండాస్ లైబ్రరీలో కీ ఫీచర్స్ ఇంక్లూడ్ ఏమో ఉన్నాయో చూద్దాం. ఒకటి డేటా ఫ్రేమ్ అండి, ఏ 2 dimensional label data structure with columns of potentially different types similar to a spreadsheet or SQL table. And data manipulation operations like filtering, selection, aggregation and merging. సో ఇదే పాండాస్ లైబ్రరీ యూజ్ చేసి మనం డేటాని ప్రీ ప్రాసెసింగ్ చేయొచ్చు, డేటా క్లీనింగ్ చేయొచ్చు, డేటా రెడ్యూస్ కూడా చేయొచ్చు అండి. సో డేటా క్లీనింగ్ అండ్ ప్రీ ప్రాసెసింగ్ ఫంక్షన్స్ ఫర్ హ్యాండ్లింగ్ మిస్సింగ్ డేటా, డేటా నార్మలైజేషన్ అండ్ డేటా ట్రాన్స్ఫార్మేషన్. సో పాండాస్ లైబ్రరీ యూజ్ చేసి మనం డేటాని అనాలిసిస్ చేయొచ్చు అండ్ డేటాని మ్యానిపులేషన్ కూడా చేయొచ్చు అండి. అండ్ నెక్స్ట్ లైబ్రరీ Matplotlib. సో Matplotlib అనేది ఒక కాంప్రహెన్సివ్ లైబ్రరీ ఫర్ క్రియేటింగ్ స్టాటిక్, ఇంటరాక్టివ్ అండ్ యానిమేటెడ్ విజువలైజేషన్ ఇన్ పైథాన్. సో డేటాని విజువల్గా రిప్రజెంట్ చేయడానికి ఈ Matplotlib అనే లైబ్రరీని అయితే యూజ్ చేస్తామండి. ఇట్ ప్రొవైడ్స్ ఏ MATLAB లైక్ ఇంటర్ఫేస్ ఫర్ క్రియేటింగ్ ప్లాట్స్ అండ్ చార్ట్. సో ప్లాటింగ్ పాయింట్స్, చార్ట్స్ అనేవి ఈ Matplotlib లైబ్రరీ యూజ్ చేసి అయితే మనం క్రియేట్ చేయొచ్చు. కీ ఫీచర్స్ ఇంక్లూడ్, సో ఈ Matplotlib లైబ్రరీలో ఏమేమి ఫీచర్స్ ఉంటాయంటే లైన్ ప్లాట్స్, స్కాటర్ ప్లాట్స్, బార్ ప్లాట్స్, హిస్టోగ్రామ్స్ అండ్ అదర్ టైప్స్ ఆఫ్ ప్లాట్స్ ఫర్ విజువలింగ్ డేటా. సో ఇందాక చెప్పాం కదండి, డేటాని విజువలైజేషన్ చేయడానికి ఈ లైబ్రరీ అయితే యూజ్ చేస్తారు. సపోర్ట్ ఫర్ కస్టమైజేషన్ ఆఫ్ ప్లాట్ అపీరియన్స్ ఇంక్లూడింగ్ కలర్స్, లేబుల్స్, మార్కర్స్ అండ్ అనోటేషన్స్. ఇంటిగ్రేషన్ విత్ Jupyter నోట్బుక్ ఫర్ ఇంటరాక్టివ్ డేటా ఎక్స్ప్లోరేషన్ అండ్ విజువలైజేషన్. అండ్ నెక్స్ట్ లైబ్రరీ
Scientific Pi అండి. So Scientific Pi is a library for scientific and technical computing in Python. It builds on top of NumPy and provides additional functionality for optimization, integration, interpolation, signal processing and more. సో ఆల్రెడీ NumPys ఉన్నాయి కదండి సైంటిఫిక్ కంప్యూటింగ్కి. మరి సైంటిఫిక్ పైథాన్ దేనికంటే లైక్ ఇది అడిషనల్ ఫంక్షనాలిటీస్ని అయితే ప్రొవైడ్ చేస్తుందండి ఈ సైంటిఫిక్ పైథాన్ అనే లైబ్రరీ. అండ్ కీ ఫీచర్స్ అనేవి ఆప్టిమైజేషన్ ఆల్గరిథమ్స్ ఫర్ నాన్ లీనియర్ ఆప్టిమైజేషన్, least squares optimization and constrained optimization, integration functions for numerical integrations including single, double and triple integrals, signal processing functions for filtering, spectral analysis and convolution. అండ్ నెక్స్ట్ లైబ్రరీ scikit-learn అండి. scikit-learn అనేది మిషన్ లెర్నింగ్ సంబంధించిన పైథాన్ లైబ్రరీ అండి ఇది. సో ఇట్ ప్రొవైడ్స్ సింపుల్ అండ్ ఎఫిషియెంట్ టూల్స్ ఫర్ డేటా మైనింగ్ అండ్ డేటా అనాలిసిస్. డేటా మైనింగ్లోని డేటా అనాలిసిస్లోని ఈ scikit-learn అనే లైబ్రరీ అయితే యూజ్ చేస్తారు. ఇట్ ఫీచర్స్ వేరియస్ ఆల్గరిథమ్స్ ఫర్ క్లాసిఫికేషన్, రిగ్రెషన్స్, క్లస్టరింగ్, డైమెన్షనాలిటీ రిడక్షన్ అండ్ మోడల్ సెలెక్షన్. కీ ఫీచర్స్ కన్సిస్టెంట్ ఇంటర్ఫేస్ అండ్ ఇంటిగ్రేషన్ విత్ NumPy and Pandas, comprehensive documentation and tutorials, provides extensive documentation and tutorials for getting started with machine learning tasks. సో ఎక్కువగా ఈ లైబ్రరీ అనేది మిషన్ లెర్నింగ్లో అయితే యూజ్ చేస్తారు. సో ఈ లైబ్రరీస్ అన్నీ కూడా మనకి ఎక్కువగా డేటా సైన్స్లో అయితే యూజ్ చేస్తారండి. సో వీటి గురించి ఇంకా ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. అండ్ ఎవ్రీడే జాబ్ అప్డేట్స్ అనేవి మన పైథాన్ లైఫ్ టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తున్నామండి. టెలిగ్రామ్ గ్రూప్ ఒక లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాం. లింక్ క్లిక్ చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా జాబ్స్ అప్డేట్స్ అవి పోస్ట్ చేస్తున్నామండి. ఇన్స్టాగ్రామ్ పేజ్ ఒక లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. లింక్ క్లిక్ చేసి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని అయితే ఫాలో అయితే చేయండి. థ్యాంక్ యూ. ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ కోర్స్ అయితే అవైలబిలిటీలోకి తీసుకొచ్చారండి. ప్రజెంట్ ఈ కోర్స్ అనేది రికార్డెడ్ కంటెంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎన్రోల్ అవ్వాలనుకుంటే లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. లింక్ క్లిక్ చేసి ఇక్కడ ఎన్రోల్ నవ్ అనే ఆప్షన్ క్లిక్ చేశారండి, మీరు ఎన్రోల్ అవ్వచ్చండి. అండ్ డెమో క్లాస్కి అటెండ్ అవ్వాలనుకున్న వాళ్ళు వాచ్ డెమో క్లాస్ క్లిక్ చేయండి. మీ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే డెమో క్లాస్కి అయితే ఎలిజిబిలిటీ అవుతారు. స్క్రీన్ పైన మీకు కోర్స్ డీటెయిల్స్ అనేవి మీరు చూడొచ్చండి. కమ్యూనిటీ సపోర్ట్ 24/7 ఉంటుంది. అండ్ మీరు ఫీ స్ట్రక్చర్ కూడా చూడొచ్చు. అండ్ లైఫ్ టైం రికార్డెడ్ కంటెంట్ యాక్సెస్ ఉంటుందండి. సో ఎటువంటి లిమిటేషన్స్ అనేవి లేదు. కోర్స్ డీటెయిల్స్ కూడా స్క్రీన్ పైన అయితే మీరు చూడొచ్చండి. అండ్ కోర్స్ ఇంట్రడక్షన్ ఉంటుంది, అలాగే పైథాన్ ఇంట్రడక్షన్ అండ్ పైథాన్ ఒక ఫండమెంటల్స్, పైథాన్ ఆపరేటర్స్ గురించి. సో ఇలా పైథాన్ రిలేటెడ్ గా చాలా టాపిక్స్ అనేవి అయితే కవర్ చేయడం జరిగిందండి బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్లో. అండ్ ఎండ్ ఆఫ్ ది కోర్స్ లో మనకి ప్రాజెక్ట్స్ కూడా ఉంటుందండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న ప్రాజెక్ట్స్ అనేవి చేస్తాం. రైల్వే టికెట్స్ రిజర్వేషన్ సిస్టమ్, అలాగే బ్యాంక్ ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్ సిస్టమ్, సూపర్ మార్కెట్ బిల్ జనరేషన్ సిస్టమ్. సో ఇట్లా ప్రాజెక్ట్స్ అనేవి అయితే కంప్లీట్ చేసిన వాళ్ళకి మేము సర్టిఫికేషన్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నాం అండి పైథాన్ లైఫ్ నుండి. సో ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కాంటాక్ట్ సపోర్ట్ ఉంటుందండి. సో కాంటాక్ట్ అస్ క్లిక్ చేస్తే మీకు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి అయితే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సో ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. అండ్ కోర్స్ రిలేటెడ్ గా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ కాంటాక్ట్ నెంబర్స్ కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.